మూవ్. నువ్వెప్పుడు డ్యాన్స్ క్లాస్కి వచ్చావో అప్పుడే నీ మీద డౌట్. నందుని లవ్ చేస్తున్నావు, లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావు. ఎందుకు స్టీఫెన్ రాబర్ట్స్ గురించి అడుగుతున్నావు? అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పరా, చెప్పు. అన్నా ఇలా అడిగితే వీడు చెప్పడు కానీ మనకెందుకు రిస్క్? లేపే అన్నా. అన్నయ్య లోపలికి రండి. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? అన్నయ్య ఏంటి విషయం? ఒక్క నిమిషం. డ్రైవర్ సార్. నువ్వు కార్ బయట పెట్టు, నేను వస్తాను. సరే సార్. రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పండి సార్, ఏమైంది? ఏమైందో తొందరగా చెప్పన్నయ్య. మనం అనుకున్న విషయాలన్నీ కరెక్ట్గా జరిగినాయి. పాపం నందిని చాలా మంచి అమ్మాయి. ఇప్పుడే ఇంటికి వెళ్ళింది. ఎనీ మూమెంట్ స్టీఫెన్ రాబర్ట్స్ ఫొటోస్ దొరకవచ్చు. మీకు ఇన్ఫర్మేషన్, యాంటోనీ తమ్ముడు డేవిడ్ని బ్యాంకాక్లో లేపేశాను. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మీకు మంచిది కాదు. ఫోటోలు దొరకగానే మళ్ళీ వస్తాను, మీరు జాగ్రత్త. ఓకే సార్. వెల్కమ్ టు ఇండియా. హాయ్ డాడ్. ఫరూక్ సార్. ఈ రోజు ప్రోగ్రామ్స్ అన్ని చెప్పండి సార్. క్యాన్సిల్ చేయి. ఓకే సార్. నేను నా కూతురితో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. షూర్ సార్. ఎన్నాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకుని నీకు దూరంగా ఉన్నాను. ఐమ్ సారీ డాడ్. నువ్వు నాకు సారీ చెప్పటం ఏంటమ్మా? డాడీ, నాకు గొడవలు రౌడీజాలు ఇష్టం ఉండదు. కానీ ఒకరోజు బ్యాంకాక్ లో రౌడీలు నా ఫ్రెండ్ పైన అటాక్ చేస్తే నేను స్టీఫెన్ రాబర్ట్స్ పేరు చెప్పాను. అందరూ భయపడి పారిపోయారు. అప్పుడు అర్థమైంది స్టీఫెన్ రాబర్ట్స్ పవర్ ఏంటో. రియలీ? అవును డాడీ, స్టీఫెన్ రాబర్ట్స్ బ్యాంకాక్ లో కూడా చాలా ఫేమస్. నేను ఒక ట్యూబ్ లైట్ ని. అన్నీ లేట్ గానే అర్థం అవుతాయి. స్టీఫెన్ రాబర్ట్స్ ని ఇంతవరకు ఎవరూ చూడలేదంట. స్టీఫెన్ రాబర్ట్స్ ని చూడడం అంత కష్టమా డాడీ? ఎస్, అందరికీ కష్టం, నా కూతురికి కాదు. చూస్తావా? ఎంత బాగా ఫైట్ చేస్తున్నాడు. అసలు విలన్స్ అంటే ఇలాగే ఉండాలి. వీళ్ళిద్దరూ చూడండి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కదా. I think they're so young. హలో రిషి, నీకు గుడ్ న్యూస్. దొరికాయా? ఫొటోస్ దొరికాయా? అవును, నువ్వు స్టీఫెన్ రాబర్ట్స్ ఫోటోలు అడిగావు కదా, నాకు వీడియోనే దొరికింది. నేను ఇప్పుడే వస్తున్నాను. ఇప్పుడా? టైం ఎంత? 11 అవుతుంది. ఇప్పుడొద్దు, రేపొద్దున చూపిస్తాను. వీడియో. ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చా? వీడియో. నీకు వీడియో రేపిస్తానని చెప్పాను కదా, వెళ్ళిపో. వీడియో. డాడీ వింటే ప్రాబ్లం. వీడియో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే.
స్టీఫెన్ రాబర్ట్స్తో ఎవ్వరూ పెట్టుకోవద్దు. అన్నయ్య ఫోటోలు దొరుకుంటాయి. ఎందుకు వచ్చారు? ఏంటి? ఎందుకు వచ్చారు? భోజనం చేయడానికి. సార్ రై, మీ నాన్నలాగే నిన్ను కూడా పైకి పంపించమంటావా? ఇక్కడికి ఎవడో వచ్చి స్టీఫెన్ రాబర్ట్ గురించి ఎంక్వైరీ చేశాడంట. ఎవడాడు? మాకేం తెలియదు సార్. మీకు తెలీదా? తెలియదు సార్. రై అన్నా, వీడు మీ డ్రైవర్ అనుకుంటున్నావా? కాదు, నా మనిషి. ఇప్పుడు చెప్పు, ఎవ్వరూ రాలేదా? ఆ? రాలేదు సార్. రాలేదా? రాలేదు. ఆ? రాలేదా? రాలేదు. రాలేదా? స్టీఫెన్ రాబర్ట్ గురించి ఒకడు 2 సార్లు మీ ఇంటికి వచ్చాడు. వీడు మొదటిసారి చెప్పకుండా ఇప్పుడు చెప్పాడు. లేట్. అందుకే ఫాస్ట్గా పైకి పంపాను. ఇప్పుడు చెప్పు, ఎవడొచ్చాడు? నువ్వు ఇలా చెప్పరా? నేను దీన్ని తీసుకెళ్తే నువ్వు వాడిని తీసుకొస్తావు. ఋషి ఫోన్ చేసి లిఫ్ట్ చేయి. ఎక్కడ ఉన్నావు నువ్వు? అరే ఎక్కడికి వెళ్ళావా నువ్వు? అరే సార్ సార్ సార్, మీరు వచ్చిన విషయం స్టీఫెన్ రాబర్ట్స్ మనుషులకు తెలిసిపోయింది సార్. సార్ వాళ్ళు వచ్చి చెల్లిని తీసుకెళ్ళిపోయారు సార్. సార్ మీరే చెల్లిని కాపాడాలి సార్. నేను వెతుకుతున్న వాళ్ళు స్టీఫెన్ రాబర్ట్స్ ఒక్కళ్ళే నాకు ఇప్పుడే తెలిసింది. ఆ గ్యాంగ్ లో ఒక్కడిని కూడా ప్రాణాలతో వదలను. తను నీకే కాదు, నాకు కూడా చెల్లె. నా చెల్లి మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. ఇదేదో డేంజర్ లా ఉంది. స్టీఫెన్ రాబర్ట్ అన్న తర్వాత మనం ఈ ఊళ్ళో చచ్చినా ఉండకూడదు. జంపు. ఏమైంది? ఏంట్రా, ఏమైంది? వాడెవడో రెబల్ అంట. మా డెన్నుకొచ్చి మమ్మల్ని అందరిని చిత్తగొట్టేశాడు సార్. ఫస్ట్ నన్ను, తర్వాత నిన్ను నానుని, ఫైనల్ గా స్టీఫెన్ రాబర్ట్ని లేపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు సార్. ఎలా ఉంటాడ్రా వాడు? నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆ స్టీఫెన్ రాబర్ట్ ని చంపడానికి ఒకడొచ్చాడని చెప్పు. దాక్కుని దందాలు నడపడం, పట్టుకున్న వాళ్ళని చంపడం, ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారం చేయడం మగతనం కాదు. నాలా మగాడిలా ఎదురొచ్చి చేయమని చెప్పు. ఇక వాళ్ళకి నాకు యుద్ధం మొదలైంది. వాళ్ళని నా నుంచి తప్పించుకోమను. కుదరదు. మీరు ఆకలితో వేటాడే పుల్ని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్ని చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేపు 5 గంటలకి మీ ఏరియాకి వస్తా. మీరు వచ్చినా చంపేస్తా, రాకపోయినా చంపేస్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళి స్టీఫెన్ రాబర్ట్స్ కి చెప్తావు. వాళ్ళు అడుగుతారు, ఎవడ్రా వాడు మా సామ్రాజ్యానికి వచ్చి మా వాళ్ళనే కొట్టి మమ్మల్నే చంపుతానని ఛాలెంజ్ చేసింది ఎవడు అని. వాళ్ళకి చెప్పు.